మందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన ఆరాధించు ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసండి రాజా నీకే స్తోత్రం. పాపులను రక్షింప పశుశాలను జన్మించే పాపులను రక్షింప పశుశాలను జన్మించే జ్ఞానులు కానుకలర్పించి ఆ యేసుని పూజించిరి జ్ఞానులు కానుకలర్పించి ఆ యేసుని పూజించిరి. జగముల నేలే రాజు భూమిలోన జన్మించే జగముల నేలే రాజు భూమిలోన జన్మించే నేను ఓడిపోనేగా నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా నన్ను విడువాలంటివి లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువాలంటివి నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా. నా పరిశుద్ధమైన మా తల్లి భూలోకం వచ్చి నా ప్రభా దీనునిగా వృద్ధునిగా నా మా పాపముల కొరకు అయ్యా. మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయన ఉన్నవాడు అనువాడు అసంటే ఆయన ముందు. ఇప్పుడు ఒక మాట మన దినంలో చూస్తుంటే సీఎం నిలబడితే స్టేజ్ మీద ఇక కేకలేస్తారు, కానీ అసంటే దేవుడు నిలబడితే మీరు ఇంత సప్పగా ఉంటున్నట్టే కష్టం చాలా. హల్లెలూయా. నేడు ఎత్తి నేను మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. డైరెక్ట్ సంబంధాలు తెగిపోయి ఎవరైనా భక్తి పనులు ఉంటే వాడికి ఉండొచ్చు, కానీ ఎప్పుడు వచ్చి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి అమ్మ జీవితం మొదలైంది అనుభవము నాలో ఆనందం పొంగింది అపరాధం పోయింది జీవితం మొదలైంది అనుభవము నాలో రక్షణానందం శ్రీ యేసుని జననం తీయని అనురాగం నీతోనే నా పయనం. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. శ్రీ యేసురాజు జన్మించెను సర్వలోకము రక్షింప దీన ప్రజలందరూ చూడ పశుల పాకలో జన్మించెను
వాళ్ళు చాలా ధన్యులు. కానీ ఇప్పుడు ఒక పాస్టరు న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ లో యేసుక్రీస్తు పుట్టినన్నప్పుడు అయితే చాలా సంతోషం కలిగింది. నిజంగా ఆ యేసుక్రీస్తుని చూడడానికి. హ్యాపీ క్రిస్మస్. మరి ఈ సెమీ క్రిస్మస్ రోజున మనం ప్రపంచంలో యేసు ప్రభు వారు పుట్టిన మొట్టమొదటి క్రిస్మస్ ని గుర్తు చేసుకుంటాం. మన పాపాలు ఒప్పుకొని క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చెప్పిన మాటలు చేస్తూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నిత్యరాజ్యం దొరకటమే కాదు, ఈ లోకంలో కూడా మనకి ప్రతిదినము కూడా క్రిస్మస్సే. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృదులో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు అనగా ఈ శక్తి చేత కాపాడుబడు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మిక్కిలిగా ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నాన ఇదముల శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 1 పేతురు 7, 8, 9. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకుండా విశ్వసించు మీ విశ్వాసం ఫలముగా అనగా ఆత్మరక్షణ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కృతజ్ఞతలు. నా సాక్షి ఏంటంటే మేమందరం మా కుటుంబం అంతా 4 సంవత్సరాల నుంచి ఈ చర్చికే వస్తున్నాం. మేమందరం అసలు 4 సంవత్సరాల నుంచి మేము వేరే సైట్లో ఉన్నా కానీ ఇక్కడికే వస్తున్నాం. వేరే సైట్కి పోయినా కానీ మేము నచ్చట్లే అక్కడ వాక్యం అసలు. మళ్ళీ అంత దూరం నుంచి కూడా ఇక్కడికే వచ్చారు. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడికే వస్తున్నాం అమ్మగారు ఈ చర్చికి. అయితే వాళ్ళు వాళ్ళ వాక్యం ద్వారా ఎంతో మారాము మేము అసలుకి, బలపడ్డాము అసలుకి. అందరూ మారు మనసు పొందుకున్నాం అందరూ అసలుకి. ఎన్నో మా విషయాలు అయితే పాస్టర్ గారు అయితే ప్రతి ఒక్క విషయంలో ప్రార్థిస్తారు అసలు. మా అమ్మగారు అయితే ప్రతి స్త్రీల కూడిక ప్రతి శుక్రవారం అయితే అందరిని పిలిచేది, గ్రూప్ లో పెట్టేది స్త్రీల కూడిక. అసలు ఎంతో వాక్యం మాకు అసలు చాలా మందికి వాక్యం నేర్పించి బాగా నిత్యము ఆయన కీర్తి అంతా అనిల్ కుమార్ గారు నేను కలిసి 23 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నాం. ఒక కాలేజీలో బెంగళూరులో చదువుకున్నాం. అన్న హైదరాబాద్ నుంచి వచ్చారు, నేనేమన్నా అటు గుంటూరు నుంచి వెళ్ళాను. మరి అక్కడ నేనేమన్నా ఎంఈని చదవటానికి వెళ్ళాను. అక్కడ కలుసుకున్నాం 23 సంవత్సరాల క్రితం. మరి చాలా ఆశ్చర్యం. తర్వాత మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఎంపీహెచ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మరి అట్లాగే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి బ్యాక్ టు ద బైబుల్ అనే సంస్థకు మన ఇండియాలకే మరి ముఖ్య నాయకుడిగా దాన్ని నడిపిస్తున్నారు. మరి ఈ రోజు మన దగ్గర రావడం చాలా సంతోషం. మరి కూడొచ్చిన మీకు అందరికీ వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. క్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడా మరి ఈ యొక్క పండుగలో, ఈ వేడుకలో, ఈ సంతోషంలో పాలిభాగస్తులుగా ఉండాలని మీ ఆశను చూసి రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క
ప్రత్యేకత కనిపెట్టాలని, మన హృదయాల్లో మన జీవితాల్లో క్రీస్తు ప్రభువుగా ఏలడానికి మనందరికీ కూడా ఒక దీవెనకరమైన సమయము, నూతనమైనటువంటి జీవితముతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మేము సజీవులుగా ఉన్నాము. ఎందుకంటే నీవు మా సృష్టికర్తవి, మా మంచి కాపరివి, గొర్రెల కోసం ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరివని నీవు నిరూపించుకున్నావు. మా దేవా, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నీకు ప్రియులు. వారి విషయం ఆలోచిస్తూ ఉన్నావు, వారి విషయం పట్టించుకుంటున్నావు. పట్టణమందు నేడు రక్షకుడు కొరకు ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము అని ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి సాయంకాలము దేవుడు మీ అందరినీ ఇక్కడికి క్షేమంగా నడిపించారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క కాలనీ వాసులకి, ప్రజలకి సమాధానము కలగాలని, క్రీస్తు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ, ఆనందము, సంతోషము సొంతం చేసుకోవాలని నా ప్రార్థన. ఈ వచనాల్లో మనము చదువుతున్నప్పుడు క్రిస్మస్ ద్వారా మనము అనుభవించాల్సినటువంటి సంతోషము, సమాధానము ఏంటో ఈ వాక్య భాగాల్లో మనము చూసుకుంటూ ఉన్నాము. మీరు న్యూస్ పేపర్స్ కానీ, టెలివిజన్స్ కానీ, ఇప్పుడు టెలివిజన్ ఎవరు చూస్తున్నారో తెలీదు, న్యూస్ తక్కువైపోయింది. బహుశా మీ మొబైల్ రీల్స్ లో అక్కడక్కడ వచ్చే న్యూస్ అవి ఇవి చూస్తుంటే ఎలాగుంటున్నాయండి? భయం వేస్తుంది, బాధ కలుగుతుంది. వచనములో అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అనే మాట చదువుతున్నాం. ఈ సువార్త, ఈ సంతోష వార్త ఎవరికంటండి? ప్రజలందరికీ కదా, క్రైస్తవులు మాత్రమే కాదు, మానవాళ్ళందరికీ. ఎందుకు అంటే దేవుడు సృష్టికర్త, మానవులను ఆయన సృజించుకున్నాడు. ఆయన ప్రేమతో తయారు చేసి ఆయన తనతో సహవాసం చేయాలని, ఒక సంబంధాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆశతో ఆయన చేసుకుని ఉన్నాడనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. దీని వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఆది కాండాన్ని కానీ మనం తెరిచి చూసినట్లయితే మొదటి వచనాలను చదువుతుంటే దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి మాటను చూస్తూ ఉంటాం. ఆయన చేసినటువంటి ఆ భూమించి అవిధేయులుగా అవడం ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోయి పాపంలో పడిపోయినటువంటి పరిస్థితిని మనము ఆది కాండము 3వ అధ్యాయం తర్వాత మనం వాటిని చూస్తూ ఉంటాం. ఆనాటి నుండి కూడా దేవుని యొక్క గమనించండి 4 ముఖ్యమైనటువంటి విషయాలను మనము గుర్తుపెట్టుకుందాం. ఈ క్రిస్మస్ సందేశము మన జీవితాల్లో సంతోషాన్ని, ఆ రక్షణ, ఆనందము, అనుభవంలోనికి నడిపించడానికి సహకరిస్తుంది అని మీకు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను.